మన ఉండవల్లి ప్రాంతంలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది రైతులను రెచ్చగొట్టి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 2 ఎకరాల 70 సెంట్ల భూమిని ప్రభుత్వం ఎన్ని మార్లు బ్రతిమాలిన ఇవ్వని ఆ 11 మంది రైతుల్ని అధికారులు ఎన్నిసార్లు వెళ్ళి బ్రతిమలాడినా ల్యాండ్ పూలింగ్కి ఇస్తే ఎంత ప్రయోజనం కలుగుతుందో చెప్పినా వినకుండా బూతులు తిట్టి ఇష్టానురీతిగా వ్యవహరిస్తూ అధికారులను దూషించిన ఆ 11 మంది రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం భూసేకరణ చట్టం ద్వారా 2 ఎకరాల 70 సెంట్ల భూమిని తీసుకుంది. ఆ 2 ఎకరాల 70 సెంట్ల భూమిని ఇవ్వకుండా ఆ 11 మంది రైతుల్ని 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎలా రెచ్చగొట్టి ప్రయత్నం చేశాడో ఇటీవల మనం వాళ్ళ సమావేశం చూసాం. దాన్నే ఉదహరిస్తూ రెచ్చగొట్టిన పుడంగి ఎందుకు యలహంక పారిపోయాడు అని నేను ప్రస్తావిస్తూ ఒక పోస్ట్ రాశా ఫేస్బుక్లో. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే, జగన్ రెడ్డి కుక్క బిస్కెట్లు తినే నీలిమంద నుండి వక్రాక్షి మొదలు కాసిం రజ్వీ వారసుల వరకు ఎంత గింజుకుంటున్నారు రా. అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతులు వారి త్యాగాన్ని వదిలేసి 2 ఎకరాల చిల్లర భూమిని ప్రభుత్వం భూసేకరణ ద్వారా ఎకరానికి 2.5 కోట్లు చెల్లించి తీసుకుంటుంటే, ఏంద్రా మీ తోటలో వంకాయలు కోసుకుంటున్నట్టు నకరాలు దొబ్బుతున్నారు, అక్కడ ప్రభుత్వం భూమి తీసుకుంటుంటే ఆ రైతులను రెచ్చగొట్టి అప్ర మేధావులో ఫోజు కొట్టి ఆ పుడింగి అక్కడికి ఎందుకు రాలేదు? ఆ 11 మంది రైతులకి న్యాయ సహాయం చేస్తానని చెప్పి ఆ రైతులను ముంచిన అసమర్థుడు ఎందుకు యలహంక పారిపోయాడు? రిమాండ్ స్టార్ పొన్నవోలు ఎందుకు ముఖం చాటేశాడు? అమ్మటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, దేవినేని అవినాష్ లాంటి ఈడియట్స్ ఎక్కడ తొంగున్నారు? 99 మందికి న్యాయం చేయడానికి ఒక సన్నాసి మెడలు వంచైనా రాజ్యం ప్రజలకు న్యాయం చేస్తుంది, బరాబర్ చేస్తుంది. ఇవాళ మురిగే గ్రామ సింహాలు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్ పేరిట 14,000 ఎకరాలు బడుగు బలహీన వర్గాల భూమిని ఆ గాలి జనార్దన్ రెడ్డికి దోచిపెడితే అప్పుడు మాట్లాడని సన్నాసులు ఏ రజ్వీ పక్కలో తొంగున్నారురా అని ప్రశ్నించాం. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రశ్నిస్తే తప్ప 11 మంది రైతులను రెచ్చగొట్టే జగన్మోహన్ రెడ్డి పారిపోవడం తప్ప, ఆ 11 మంది రైతులకి న్యాయ సహాయం చేస్తానని చెప్పి దాక్కోవడం కరెక్టా తప్ప అని ప్రశ్నిస్తే ఒక గ్రామ కుక్క ఏ గ్రామ సింహానికి పుట్టిందో తెలియదు. వైఎస్ఆర్సీపీ కుటుంబం అంటే దాని పేరు. లాక్డ్ ప్రొఫైల్ కూడా లాక్ చేసుకుని ఆ కుక్క ఒక కులం పేరెత్తి దూషిస్తుంది. కులం పేరెందుకు సన్నాసులారా? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ప్రస్తావించిన కమ్మ కులం కొడాలి నాని, వలభనేని వంశీ, అబ్బయ్య చౌదరి, విశాఖపట్నం మాజీ ఎంపీ అన్నాపత్రి శివ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ తలసల రఘురాం, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్న అనేక మంది కమ్మ కులస్తులు మీ వైసీపీ పార్టీలో లేరారా ఎదవా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ కమ్మ నా కొడుకులకి ఏం పనిరా అని నువ్వు ఎందుకు ప్రశ్నించవురా సన్నాసి? ఎంత బలుపురా మీకు? నువ్వు సమాధానం చెప్తే నా పోస్టుకు తగ్గట్టు నువ్వు సమాధానం చెప్పు. కులం ఎందుకురా కొడక అని అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావురా? నా కులం ఏంటో నీకు తెలియదు, నీ కులం ఏంటో నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ తరపున ఎవడ మాట్లాడినా కమ్మ కులమే. అదే భాష మేము వాడి మీ పార్టీలో ఉన్న అందరికీ తోక తగిలిచ్చి మాట్లాడితే తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో ఎదవల్లారా. మీ పార్టీలో ఉన్న, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సన్నాసుల్ని ప్రశ్నించండి. మా పార్టీలో మీరు ఎందుకున్నారా వెదవల్లారా అని చెప్పి బయటికి తరిమి కొట్టండి. పార్టీలో ఉంచుకుని సిగ్గు శరం లేకుండా వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నిలదీయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మాడనేవాడు ఉండటానికి వీలేదు, బయటికి పంపించండి అని చెప్పి మీ అసమర్థపు నాయకుడికి చెప్పండి. నువ్వు వాడిన భాషకి కేసు పెట్టి నేను లోపలేపించడమో, నిన్ను నీ కులం పేరు తిట్టడమో ఒక్క సెకండ్ పని. కానీ మాకు సంస్కారం ఉంది. మీ అధ్యక్షుడికి మళ్ళీ మా అధ్యక్షుడు మీకులా తిట్టమని మమ్మల్ని ప్రోత్సహించలేదు, ప్రోత్సహించబోడు కూడా. ఎదవ నీ పార్టీలో కూడా ఆ సామాజిక వర్గం పని చేస్తా ఉందని, పని చేసే నాయకులు ఉన్నారని, ఆ కులం వాళ్ళు కూడా మీకు ఓట్లు వేస్తున్నారని మరిచిపోయి మాట్లాడే ముందు విషయం అవగాహన చేసుకో. కుల ప్రస్తావన తెచ్చే ముందు ఆలోచించి మాట్లాడరా గ్రామ సింహం. ఇలాంటి ఎదవల్ని దరిద్రులు పెట్టుకుని జగన్ రెడ్డి పార్టీ నడపబట్టే ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. పులివెందుల డిపాజిట్లు కోల్పోయింది. ఇలాగే మీరు కంటిన్యూ చేస్తే పులివెందుల జగన్మోహన్ రెడ్డి కూడా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వస్తుంది. నువ్వేంటో, నీ అడ్రస్ ఏంటో, నీ కులం ఏంటో ఇవాళ మాకు తెలుసుకోవడం కష్టం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కమ్మాళ్ళు కూడా అలాంటి ఎదవల్ని ప్రశ్నించండి, మీ నాయకుడిని ప్రశ్నించండి. అలాంటి గ్రామ సింహాలను అడ్డం పెట్టుకుని కులాన్ని దూషిస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటున్న మీరు ఎంత సన్నాసులో,
ఎంత వెధవలో అర్థం అవుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కమ్మాన్ని అడుగుతున్నా, కులాన్ని తిట్టించడానికి మీకు సిగ్గుశరం లేకపోయినా మీ దోపిడీ కోసం, మీ అక్రమ సంపాదన కోసం జగన్ రెడ్డి పక్కన చేరి కమ్మాన్ని తిట్టిస్తున్న మీరు మిమ్మల్ని అడ్డుకోవడం పెద్ద కష్టం కాదని గుర్తెరిగి ప్రవర్తించండి. కొడాలి నాని, వలభనేని వంశీ, అన్నాబత్రి శివ, అబ్బాయి చౌదరి మీరంతా మనుషుల్లో ప్రవర్తించాల్సుకుంటే కుల ప్రస్తావన లేని రాజకీయం చేయమని చెప్పండి జగన్ రెడ్డిని. లేదు మాకు సిగ్గు శరం లేదు, మాకు డబ్బే ముఖ్యం, కులాన్ని తిట్టించైనా మేము అక్కడ కుక్కలా బ్రతుకుతామంటే తొక్కి నార తీయడానికి ప్రతి కమ్మాడి సిద్ధం అవుతాడు, గుర్తుంచుకోండి.